పోషకాహార లోప వ్యాధులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు లోపించిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు అని చెప్పి పిలుస్తాం. సో దీంట్లో మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ ఏంటి, ఎలాంటి చదవాలి? ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు లోపించిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు అని పిలుస్తాం. అవి 3 రకాలు. నెంబర్ 1 వచ్చేసి క్వాషియర్కర్ మెరాస్మస్ ఒబేసిటీ. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ లో కూడా దీనికి సంబంధించిన జనరల్ సైన్స్ బిట్స్ రావడం జరిగింది. క్వాషియర్కర్ అంటే ఏమిటి? ఓల్డ్ బాయ్ బుక్ లో ఇన్ఫర్మేషన్ ఉంది. క్వాషియర్కర్ అంటే నిర్లక్ష్యం చేయబడిన శిశువు. సో క్వాషియర్కర్ రావడానికి గల కారణం ఏంటంటే ప్రోటీన్స్ ప్రోటీన్ డెఫిషియన్సీ మీన్ ఆహార పదార్థాలలో ప్రోటీన్ లోపించడం వల్ల ఏర్పడ్డ వ్యాధులను మనం పోషకాహార లోప వ్యాధుల్లో క్వాషియర్కర్ తీసుకుంటాం. అంటే క్వాషియర్కర్ అనే వ్యాధి ప్రోటీన్ల లోపం వల్ల చిన్న పిల్లలకు కలిగే వ్యాధి. ఈ వ్యాధి ప్రోటీన్ల లోపం వల్ల కలగదు అని రావచ్చు. మనం ప్రోటీన్ లోపం సత్యసారి చెప్పి క్వాషియర్కర్ అని చెప్పేసి అంటుంటారు. కాదు, ప్రోటీన్ల లోపం వల్ల కలగదు అని అనడానికి అవకాశం ఉంటే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ప్రోటీన్ల లోపం వల్ల కలిగేది క్వాషియర్కర్. ఓకే, సో క్వాషియర్కర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కణాంతర అవకాశాలలో నీరు చేరడం, కాళ్ళు ఉబ్బడం, మొహం ఉబ్బి గుండ్రంగా తయారు కావడం, బలహీనత, వాంతులు కొన్ని ప్రత్యేకమైన సిమ్టమ్స్ గా ఈ క్వాషియర్కర్ వ్యాధిలో మనం చూస్తుంటాం. పూర్ మజిల్స్ సరిగా డెవలప్ కాకపోవడం, డయేరియా, వామిటింగ్స్, ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఇన్సైడ్ ఫార్మ్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్స్ మీన్ కణాంతర అవకాశాలలో నీరు చేరి కళ్ళు ఉబ్బి గుండ్రంగా తయారు కావడం, మొహం ఉబ్బడం లాంటి లక్షణాలు ఈ వ్యాధిలో గమనించవచ్చు. అంటే మనకి ఇక్కడ క్వాషియర్కర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెరాస్మస్. ప్రోటీన్ మరియు కెలోరీ రెండింటి లోపం వల్ల కలిగే వ్యాధి. ఈ క్రింది వాళ్ళలో ప్రోటీన్ మరియు మెరాస్మస్ సంబంధించిన వ్యాధులు ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడగడం. ఏంటి? ప్రోటీన్ మరియు కెలోరీలకు సంబంధించి సరైన వ్యాఖ్య. ఎక్కువ కాన్పులు జరిగిన తర్వాత లేదా ప్రోటీన్స్ మరియు కెలోరీస్ రెండు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వచ్చే వ్యాధి మెరాస్మస్ వ్యాధిగా తీసుకుంటాం. మెరాస్మస్ వ్యాధి యొక్క లక్షణాలు మనం పరిశీలించి చూసినట్లయితే ప్రక్కట ఎముకలు స్పష్టంగా కనిపిస్తాయి. కాళ్ళు చేతుల్లో బలహీనం, డయేరియా, వాంతులు, విరేచనంతో పాటు పిల్లలకు సరైన ఆహారం అందకపోవడం వల్ల బేదరికం, ఇది కూడా ఒక రీజన్ అనుకోవచ్చు ఆ ఆహార పదార్థాలు అందకపోవడానికి. సో ఎక్కువ కోపాన్ని కలిగి ఉండడం, ప్రక్కట ఎముకలు స్పష్టంగా కనిపించడం లాంటి లక్షణాలు మనం ఈ వ్యాధిలో గమనించవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు తినడం లేకపోవడం వల్ల సార్ మెయిన్ సరైన తిండి లేకపోవడం, సోషల్ రీజన్స్. ఇప్పుడు పోషకాహార లోప వ్యాధులకు కారణాలు ఏంటి అంటే బీదరికం, ఆహారం పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం, సరైన టైంలో సరైన తిండి తీసుకోకపోవడం, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, మనం చూడొచ్చు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆహార పదార్థాలు తినకపోవడం వల్ల వచ్చే వ్యాధి జటలు అంటారు. క్వాషియర్కర్ అంటే మెరాస్మస్. అదిగా తినడం వల్ల వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది ఒబేసిటీ, హై క్యాలరిక్ ఫుడ్. ప్రతి టైం దొరికినప్పుడు అలా అన్నం తినిపించడం, హై క్యాలరిక్ ఫుడ్ చిన్న టైంలోనే ఎక్కువగా ఇవ్వడం వల్ల ఒబేసిటీ వ్యాధి రావడానికి అవకాశం అధికంగా ఉంటుంది. మరి దీని సింటమ్స్ ఏంటంటే చూసినట్లయితే వెయిట్, ఎక్కువ వెయిట్ పెరగడం, ప్లస్ కాళ్ళు చేతులు ఉబ్బడం, ప్లస్ చిన్న చిన్న పనులకి ఆయాసపడడం, హార్ట్ గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటనిపిస్తున్నట్లయితే పోషకాహార లోప వ్యాధులు క్వాషియర్కర్ మరియు మెరాస్మస్. అతిగా తినడం వల్ల సంభవించే వ్యాధుల్లో ఒబేసిటీ. ఇక్కడ మనల్ని అభ్యర్థుని తికమక పెట్టి తిప్పడానికి ఎక్కువ స్కోప్ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఈ క్రింది వాణిలో పోషకాహార లోపం వల్ల రాని వ్యాధి ఒబేసిటీ. పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులు వరుసగా చెప్పి క్వాషియర్కర్ పక్కన ఏ పెల్లాగ్రా ఇచ్చాడు అనుకోండి, మనము దొరికింది క్వాషియర్కర్ పెట్టినట్లయితే మళ్ళీ 1.1, 2.1 తో మిస్, ఇప్పుడు 4 డేస్ 1.5 తోటి 2.5 తోటి మిస్ అనే సందర్భాలు రావద్దని నేను ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. క్వాషియర్కర్ ఒక్కటే ఇక్కడ, పెల్లాగ్రా అంటే మళ్ళీ విటమిన్ డిసెస్ అవుతుంది కదా. నెక్స్ట్ మెరాస్మసా లేదా బెరీబెరా అని కూడా మనం అడగవచ్చు, లేదా క్వాషియర్కర్ మెరాస్మసా. ఎంత దారుణంగా ఉంటుందంటే మనకు మొత్తం
మొత్తం తెలిసిన విషయమే. అన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు మనకు వచ్చు. అడిగే విధానం తెలుసుకోకపోవడం వల్ల డిఎస్సి మిస్ అవుతుంది. ఐ మీన్ shall I say what about information about DSC mean? You know total information, but question point of view is most important of the examinations. I got 42 marks in DSC examination, content in by to by, but not remaining also. Like పోషకాహార లోపానికి సరికానిది అంటే అప్పుడు మనకి ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ మనం వీటిని ఎలా నివారిస్తాం? ప్రోటీన్లు ఎక్కువగా ఇవ్వడం వల్ల ఈ వ్యాధి నివారించవచ్చు. ప్రోటీన్ మరియు కెలోరీ ఫుడ్ ఎక్కువగా ఇవ్వడం వల్ల నివారించవచ్చు. ఆహారాన్ని తగిన మోతాదులో ఇవ్వడం వల్ల తగ్గించవచ్చు. ఒబేసిటీ. లాస్ట్గా చెప్పాలంటే వీళ్ళు తిండి లేక వీటికి తిండి ఎక్కువ అంతే కదా. ఓకే, మరి వీటితో పాటు విటమిన్లకు సంబంధించిన కదా. అసలు విటమిన్లు అంటే ఇది మనకి బోర్డు వస్తుంది కదా. విటమిన్స్ అంటే విటమిన్లు రసాయనికంగా సూక్ష్మ పోషకాలు. అంటే ఇప్పుడున్న 10th క్లాస్ బయాలజీ బుక్ లో విటమిన్ల పేరు ఇవ్వలేదు. అది ఆల్రెడీ ఓల్డ్ బయాలజీ బుక్ లో ఉంటే అది నాకు తెలుసు. ఆ విషయం మీకు కూడా చాలా మంది తెలిసే ఉంటారు. గత తెలుగు మీడియం సబ్జెక్ట్ ఉన్నప్పుడు బయాలజీ బుక్ వేరే ఉంది. విటమిన్లని కనిపెట్టిన శాస్త్రవేత్త హాకిన్స్. ఇతను విటమిన్లని ఇక్కడ కనిపెట్టాడు. విటమిన్లు పాలలో కనిపెట్టాడు ఫస్ట్ దాని ఓల్డ్ పేరు వైటమిన్ అని ఉండే, ఇప్పుడు దాన్ని విటమిన్ గా మార్చి తర్వాత విటమిన్లను పేరు పెట్టింది ఫంక్. అసలు విటమిన్ ఎన్ని రకాలు అని చూసినట్లయితే ఇక్కడ మనకి విటమిన్లకు సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. అసలు పక్కన ఇక్కడ పెట్టాను, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. విటమిన్లు 6 రకాలు. ABCDEK. ఇట్స్ నాట్ ఏ నర్సరీ క్లాస్, జస్ట్ విటమిన్ క్లాస్ అండి. లైక్ విటమిన్లు కలిగే విధానాన్ని బట్టి వాటర్ సాల్యుబుల్, లైక్ ఫ్యాట్ సాల్యుబుల్. టైప్స్ ఆఫ్ విటమిన్స్ హౌ మెనీ? వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్ అంటే వాటర్ సాల్యుబుల్ కానిది. అన్ని డైరెక్ట్ క్వశ్చన్ వచ్చాయంటే అందరికీ డిఎస్సి ఎగ్జామ్ వచ్చేమో. అన్ని కానిది కాబట్టి వాటర్ సాల్యుబుల్ వచ్చేసి బి అండ్ సి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ కాల్డ్ only for B and C. Fat soluble vitamins are called ADEK. ADEK. So, what are water soluble? What are fat soluble? Vitamin B and C are called water soluble. Vitamin ADEK are called fat soluble. మరి ఇక్కడ ఏంటి సతీష్ సార్? టేబుల్స్ మెయిన్ విటమిన్ టేబుల్స్. దాని యొక్క మెయిన్ ఫంక్షన్స్ మనం అప్కమింగ్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.